గతంలో ఒక చాప్టర్ మొదలుపెట్టి మధ్యలో ఆగాం. 'వై హావ్ యూ డ్రివెన్ మీ ఔట్ ఆఫ్ యువర్ హౌస్' అనేటువంటి చాప్టర్ మధ్యలో ఆగాం. ఒకసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. హెరేజ్ ఒక యారగెంట్‌గా ఉన్నటువంటి ఒక పాశ్చాత్య వనిత. ఆవిడ సమాధి దర్శనానికొచ్చింది. ఆ అనుభవాన్ని మనకు వివరించి చెబుతూ ఉన్నాడు. ఒకనాడు సాయంత్రం పొడవుగా ఉన్నటువంటి ఒక అమ్మాయి, ఒక అమెరికన్ అమ్మాయి ట్రస్ట్ ఆఫీస్‌కొచ్చింది. పాపం మణి వాత్సల్యంగా, ప్రేమగా జై బాబా అని పలకరిస్తే చాలా చిరాకు పడిందావిడ. ఇదేనా మేర్ బాబా ఆఫీస్ అంటే అని అడిగింది. ఇంకా మెహర్, మెహర్ ఆబాద్ అంటే ఇక్కడెక్కడన్నా ఉందా అని అడిగింది. అంటే వీళ్ళకి అర్థమైంది మణికి, రిచ్‌కి బాబా గురించి ఏమాత్రము ఆమెకు తెలియదు అని. సరే అప్పుడు రిచ్ అడిగాడు. మీరు ఆటోలోనే వెళ్ళొచ్చు ఆ మెహరాబాద్ అనే ప్రాంతానికి. అది 5 మైళ్ళే ఉంటుంది ఇక్కడికి. ఇంతకీ మీరక్కడ ఏం చేయాలనుకుంటున్నారు? అని అడిగాడు ఆ అమ్మాయిని. అక్కడి వరకు మనం గతంలో చదువుకున్నాం. ఇక ఈరోజు విషయంలోకి వెళదాం. ఐ హావ్ టు కన్వే ద రెస్పెక్ట్స్ ఆఫ్ సమ్ పీపుల్ దేర్. అప్పుడు ఆమె చెప్పింది. నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి యజమానులు అక్కడికి వెళ్ళి తమ భక్తి ప్రపత్తులను తెలియచేయమన్నారు. దానికోసం నేను అక్కడికి వెళ్ళాలి. వాళ్ళ తరపున వాళ్ళ గౌరవాన్ని నేను అక్కడ ఆ సమాధికి అందించాలి అని. వాట్ ఈస్ యువర్ నేమ్? అప్పుడు ఎరీచ్ అడిగాడు. నీ పేరేంటి అని అడిగాడు. యాన్ బర్జోయన్. ఆవిడ చెప్పింది. తన పేరు యాన్ బర్జోయన్ అని. టు బ్రేక్ ది ఐస్ అండ్ క్రియేట్ ఎ లిటిల్ జోక్ ఐ రిప్లైడ్. We used to have Burjaan mixture here at the time of the British. It was for fever, so I can easily remember your name. అప్పుడు చాలా చికాగ్గా, సీరియస్‌గా ఉంది కదా! సో, దాన్ని ఎలాగైనా బ్రేక్ చేద్దామనే ఉద్దేశంతో కొంచెం హాస్యంగా ఎరీచ్ అన్నాడు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో బర్జువాన్ అనే పేరు మీద ఒక మందు ఉండేది. అది జ్వరం కోసం ఆ మందు వాడుతూ ఉండేవాళ్ళము. అంచేత నీ పేరు చాలా సులభంగా గుర్తుంచుకోగలనులే అన్నాడు. షీ లుక్డ్ ఎట్ మీ విత్ థాట్ కోల్డ్ ఎక్స్‌ప్రెషన్. మణి వైపు ఎలాగైతే ఇదివరకు చికాకు ప్రదర్శించిందో అదే చికాకు అభావంతో నా వైపు కూడా చూసింది. అండ్ కంటిన్యూడ్ వితౌట్ కమెంట్. ఈస్ దేర్ ఎనదర్ ప్లేస్ నేమ్డ్ మెహర్ ఆజాద్ అని మళ్ళీ అడిగింది. ఇంకొక చోటు కూడా చెప్పారే వాళ్ళు మెహర్ ఆజాద్ అని ఏమైనా మరొక ప్రదేశం ఉందా? యెస్. బట్ ఇట్ ఈస్ టూ లేట్ టు గో నౌ. రిచ్ అన్నాడు. ఉంది. కానీ ఇప్పుడు మీరు వెళ్ళలేరు. అది బాగా ఆలస్యం అయిపోద్ది. ఇట్ ఈస్ 9 మైల్స్ ఫ్రమ్ హియర్. ఇక్కడికి 9 మైళ్ళ దూరం అది. వై డోంట్ యూ గో టుమారో? రేపు వెళ్ళకూడదు అక్కడికి. ఐ హావ్ టు గో టు బోత్ దీస్ ప్లేసెస్. అప్పుడు ఆవిడ ఈ 2 చూడాలి నేను. తప్పదు నాకు. అంటే వెల్ నెక్స్ట్ డే యూ కెన్ గో టు మేరాజాద్. యూ కెనాట్ గో టు బోత్ ప్లేసెస్ టుడే యాస్ దే ఆర్ ఇన్ అపోజిట్ డైరెక్షన్స్. ఇట్ ఈస్ టూ లేట్ నౌ. అప్పుడు ఎరిచ్ అన్నాడు. 2 ఒకదానికొకటి వ్యతిరేక దిశల్లో ఉన్నాయి. ఇది ఈ పక్కకి కుడి చేతి పక్క వెళితే మేరాబాద్, ఎడమ చేతి పక్క వెళితే మేరాజాద్. అంచేత ఒకటి ఈరోజు, రెండవది రేపు వెళ్ళండి. ఇప్పుడు 2 కవర్ చేయాలంటే టైం సరిపోదు అన్నాడు. సో షీ స్టేడ్ ఎట్ దౌలత్ లాడ్జ్ అపోజిట్ ద ట్రస్ట్ ఆఫీస్. ట్రస్ట్ ఆఫీస్‌కి అభిముఖంగా ఈ దౌలత్ లాడ్జ్ అనేటువంటిది ఉంది. అందులో ఉంది ఆవిడ. అండ్ దెన్ ఆన్ హెర్ ఓన్ షీ వెంట్ టు మెహరాబాద్. వెంటనే అక్కడికి దిగి అది శుభ్రం అయిపోయి మెహరాబాద్‌కి బయలుదేరేసింది. ఆవిడంతట ఆవిడే. మేమెవరు అందులో కల్పించుకోలేదు. సమ్‌వన్ మస్ట్ హావ్ డైరెక్టెడ్ హర్ అప్ ద హిల్ బికాజ్ వెన్ షీ రీచ్డ్ ది సమాధి నానక్ హెయిల్డ్ హర్ విత్ జై బాబా అండ్ దెన్ గేవ్ హర్ ఎ హార్టీ ఎంబ్రేస్. ఎవరో ఆ కొండ కింద చెప్పినట్టున్నారు. మీరు పైకెళ్ళిపోవాలి కొండ పైకి అక్కడుంది సమాధి అని. ఆవిడ తిన్నగా అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే అక్కడ నానా ఖేర్ అతను అంటే మన్సారి, నానా ఖేర్ వీళ్ళంతా ఉంటూ ఉండేవారు. మన్సారి చనిపోయిన తర్వాత నానా ఖేరే సమాధి దగ్గర కేర్ టేకర్‌గా ఉంటూ ఉండేవాడు. సో, అతడు జై బాబా అన్నాడు. అనడమే కాదు ఆవిడని ఆలింగనం కూడా చేసుకున్నాడు.
ఆల్ దిస్ హ్యాపెన్ సో క్విక్లీ అండ్ సో అన్ఎక్స్పెక్టెడ్లీ దట్ దేర్ వాజ్ నో టైమ్ ఫర్ హర్ టు రియాక్ట్. ఆవిడ అభ్యంతరం చెప్పేలోగా ఆ నాన్నకే రావడము, జైబాబా అనేడు ఆవిడని ఆలింగనం చేసుకోవడం. అంత వెంటనే జరిగిపోయినాయి. ఆవిడకి అసలు ప్రతిస్పందించడానికి సమయం కూడా లేదు. బట్ ఇన్‌వర్డ్‌లీ షీ వాజ్ రీలింగ్ ఫ్రమ్ వాట్ అపియర్డ్ టు హర్ ఎ వెరీ స్ట్రేంజ్ బిహేవియర్ ఫ్రమ్ దీస్ పీపుల్. ఎవరు వీళ్ళంతా? ఏంటి వింత? ఆ! ఇదేమో నాకు నచ్చలేదు అని ఆవిడ లోపల అనుకుంది. హెర్ మైండ్ ఈస్ థింకింగ్, వాట్ ఈస్ దిస్? ఐ డోంట్ ఈవెన్ నో దిస్ పర్సన్ అండ్ హీ ఈజ్ ఎంబ్రేసింగ్ మీ. వీడెవడో నాకు తెలీదు. వీడు నా దగ్గరకొచ్చేసి నన్ను అడగకుండానే ఆలింగనం చేసేసుకోవడం ఏమిటి? వాట్ డస్ ఇట్ మీన్ దిస్ జై బాబా? జై బాబా అంటున్నాడు. దీని అర్థం ఏమిటో అనుకుంది. నానా కేర్ వాజ్ ఆఫ్ కోర్స్ oblivious to what she was thinking, and he told her with a big smile, as he did with all the pilgrims, welcome home. అతను ఈ యాత్రికులు అంటే సమాధి సందర్శనకు వచ్చే యాత్రికుల ప్రతిస్పందనను పట్టించుకోడు. ఎందుకంటే లేకపోతే అక్కడ ఉండలేడు ఆ కేర్ టేకర్‌గా. అంచేత అతను ఆవిడ ఎలాగ స్పందిస్తోంది, ఆవిడ ఏమనుకుంటోంది ఇవేమీ పట్టించుకోకుండా వెల్కమ్ హోమ్, అదే మీ ఇంటికి స్వాగతం అన్నాడు మళ్ళీ. షీ వాజ్ నాట్ యూజ్డ్ టు సచ్ నాన్‌సెన్స్. ఏంటి గందరగోళం అంతా. ఆవిడకేమీ అలవాటు లేని వ్యవహారం ఇదంతా. స్టిఫ్‌లీ షీ ఆస్క్డ్, వాట్ ఈస్ దేర్? ఆ సమాధి వైపు చూపించింది ఆవిడ. ఏంటక్కడ ఏముందక్కడ అని అడిగింది. హి టోల్డ్ హర్ దట్ దిస్ ఈస్ ద టూమ్ ష్రైన్ ఆఫ్ మెహర్ బాబా అండ్ సెడ్, కమ్ ఇన్‌సైడ్. అదే మెహర్ బాబా యొక్క పవిత్ర సమాధి. రా లోపలికి తీసుకువెళ్తాను నేను నిన్ను అన్నాడు. సో షీ స్టూడ్ దేర్ బిఫోర్ ది స్లాబ్ ఆఫ్ మార్బుల్ సైలెంట్లీ కన్వేయింగ్ ది రెస్పెక్ట్స్ ఆఫ్ హర్ ఎంప్లాయీస్ అండ్ దెన్ లెఫ్ట్ మెహరాబాద్. ఆవిడ వెళ్ళింది. ఆ సమాధి ఆ చలవరాతి పలక ఉంది కదా, ఆ ఎదురుగా నిలబడింది. అంటే మనందరం మోకరిల్లుతాం కదా, అక్కడ నిలబడింది. నిలబడి చెప్పేసింది ఆవిడ, మా యజమానులు ఇద్దరున్నారు, భార్యాభర్త, వాళ్ళిద్దరూ నీకు ప్రణామాలు చెప్పమన్నారు, చెప్పేశాను, బాయ్ అని వదిలేసింది. మెహరాబాద్ వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ. వైల్ షీఈ్ రైడింగ్ బ్యాక్ ఇన్ ది రిక్షా షీఈ్ థింకింగ్. తిరిగి వెనక్కి నగరం వెళ్ళిపోతోంది ఆటోలో. ఇలా అనుకుంది ఆవిడ, దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ అగైన్. ఈవేళ ఏదో నేను జాగ్రత్త పడలేదు కాబట్టి వీళ్ళంతా నన్ను ఆలింగనం చేసేసుకున్నారు. ఇది మళ్ళీ జరగకుండా నేను చూసుకోవాలి సుమా. ఐ డోంట్ వాంట్ టు బి ఎంబ్రేస్డ్ బై దీస్ పీపుల్. నాకు ఇలా చికాకు కలిగించడం వీళ్ళు ఎవరో తెలియకుండా నాకు ఇష్టం ఉండదు. ఐఎమ్ నాట్ ఏ బాబా లవర్. నేను ఏమన్నా బాబా ప్రేమికున్నా ప్రేమికురాలనా? ఏం కాదు కదా అనుకుంది. వెన్ షీ వేక్స్ అప్ ద నెక్స్ట్ మార్నింగ్ షీ అగైన్ రిమెంబర్స్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఎట్ ద టూమ్ ష్రైన్ అండ్ ఈస్ డిటర్మిన్డ్ దట్ దిస్ సిచ్యువేషన్ షుడ్ నాట్ రికర్. లాడ్జిలోకి వెళ్ళి పడుకుంది. మర్నాడు లేవగానే నిన్న జరిగిందంతా ఒక్కసారి గుర్తు చేసుకుంది. ఈవేళ మాత్రం నిన్న జరిగినటువంటి న్యూసెన్స్ అంటే వాళ్ళ దగ్గర రావడం, ఆలింగనం చేసుకోవడం ఇవేవి జరగకుండా నేను జాగ్రత్త పడాలి అనుకుంది. షీ అష్యూర్స్ హెర్సెల్ఫ్ దట్ యాజ్ సూన్ యాజ్ షీ అరైవ్స్ ఎట్ మెహరాబాద్ షీ విల్ టెల్ ఎవ్రీవన్ రైట్ అవే that she is not a Baba lover and has just come to the place because of her employers. ఇంకా మరొక విషయం కూడా ఆవిడ డిసైడ్ చేసుకుంది. మెహరాబాద్ చేరగానే అక్కడ వాళ్ళందరికీ ఒక మాట చెప్పేయాలి ముందే, నేను బాబా ప్రేమికురాలిని కాదు. మా ఉద్యోగం ఇచ్చినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు తమ గౌరవాన్ని తెలుపమన్నారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, లేకపోతే నాకేం పని లేదు ఇక్కడ, ఓకే అని ముందే చెప్పేయాలి అనుకుంది. సో satisfied with her plan, she has her breakfast and tea before getting into the rickshaw for the ride out to Mehrabad. అమ్మయ్య బాగుంది నా ప్లాన్ ఇప్పుడు. ఇంకా నిన్నట్లాంటి న్యూసెన్స్ జరగదు అనుకుంది. అనుకొని సంతృప్తిగా ఆ రిక్షాలో కూర్చుంది మెహరాబాద్ వెళ్ళడం కోసం. బట్ వైల్ షీ ఈజ్ రైడింగ్ అలాంగ్ షీ సడన్లీ డిస్కవర్స్ దట్ షీ హ్యాస్ లాస్ట్ హర్ వాయిస్. షీ కాంట్ ఈవెన్ విస్పర్. ఆటోలో కూర్చుని ఇలా అనుకుందో, ఎక్కింది, బయలుదేరింది ఆటో. సడన్గా ఒక విషయం గమనించింది ఆవిడ. తన గొంతు పెగలటం లేదు, మాట పోయింది. కనీసం గుసగుసలాడటానికి కూడా సౌండ్ రావటం లేదు. ఏమైందో తెలియదు.
ఇన్ దోస్ ఎర్లీ డేస్ ఆన్ ది మెన్ సైడ్ ఓన్లీ అలోబా అండ్ పెండు రిమైన్డ్ ఎట్ మేరాజాద్ డ్యూరింగ్ ద వీక్ డేస్. అది. ఇక మేరాజాద్ పరిస్థితి చెప్తున్నాడు ఎరేజ్. వారం రోజులు అంటే శని, ఆదివారాలు కాకుండా మిగిలిన రోజుల్లో అలోబా, పెండు మేరాజాద్‌లో ఉండేవారు. మణి అండ్ ఐ బోత్ అటెండెడ్ ద ట్రస్ట్ ఆఫీస్ మండే త్రూ థర్స్‌డే. అండ్ డాక్టర్ గోహర్ వాజ్ బిజీ విత్ హెర్ క్లినిక్ పేషెంట్స్. అది. మణి అలాగే ఎరిజ్ ఈ ఇద్దరు కూడా సోమవారం నుంచి గురువారం వరకు అంటే శుక్ర, శని, ఆదివారం 3 రోజులు మినహాయించి మిగిలిన రోజులనమాట. అది పొద్దున్నుంచి సాయంత్రం దాకా నగర్‌లో ట్రస్ట్ ఆఫీస్‌లో ఉండేవారు. అలాగే డాక్టర్ గోహర్ ఆవిడ క్లినిక్ ఆ పేషెంట్స్‌తోటి బిజీగా ఉంటూ ఉండేది. ది అదర్ విమెన్ మన్లీ రిమైన్ యాజ్ యూజువల్ బిజీ విత్ దేర్ హౌస్ హోల్డ్ డ్యూటీస్ ఆన్ ది విమెన్ సైడ్. మిగిలిన స్త్రీ మండలి సభ్యులు బయటికి రాకుండా ఆ స్త్రీ మండలి విభాగంలోనే ఉండేవారు. అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. దే హ్యాడ్ నథింగ్ టు డూ విత్ పిలిగ్రిమ్స్ కమింగ్స్ అండ్ గోయింగ్స్. ఈ సందర్శకులు రావడం, పోవడం వాళ్ళకేం సంబంధం లేదు. వాళ్ళకేం బాధ్యత లేదు ఈ విషయంలో. వెన్ యాన్స్ రిక్షా పుల్స్ ఇంటు ది కంపౌండ్, అలోబా హియర్స్ ఇట్ అండ్ కమ్స్ ఔట్ టు గ్రీట్ హర్. సరిగ్గా ఈవిడి రిక్షా, ఈ యాన్ రిక్షా ఆ ట్రస్ట్ కాంపౌండ్‌లోకి ఇలా ఎంటర్ అయింది. ఆలోబా ఆ సౌండ్ విని పరిగెత్తుకొచ్చేసాడు. ఆవిడకి అభివాదం చెప్పడానికి. హి సేస్ జై బాబా. ఆవిడ చూడగానే గట్టిగా జై బాబా అన్నాడు. షీ సో ఎంబ్రెస్డ్. ఇదేంటిది? నేనేమో ఈ జై బాబాలేవి లేకుండా మొట్టమొదటే నేను చెప్పేయాలని డిసైడ్ అయ్యి వచ్చాను. మరి ఏమైందో తెలీదు. గొంతు పోయింది. మాట పెగలటం లేదు. ఏం చేస్తుంది? సరే వింది ఆ జై బాబాని భరించింది. ఆల్‌దో షీ హాడ్ వాంటెడ్ టు సే సంథింగ్, టెల్ హిమ్ షీ ఈజ్ నాట్ ఎ బాబా లవర్, షీ కాంట్ సే ఎ వర్డ్. అది. మనం అనుకున్నాం కదా! నేను బాబా ప్రేమికురాలిని కాదు. నాకివేమీ వద్దు, నచ్చవు అని చెబుదాం అనుకుంది గానీ మాట పెగలటం లేదు. నథింగ్ వుడ్ కమ్ ఔట్. Aloba, however, takes her silence to mean that she is too overwhelmed with being at Baba's home to say anything. పాపం అలోబా అమాయకుడు కదా! అనుకున్నాడు. పాపం ఈవిడ ప్రేమతోటి ఉబ్బి తబ్బిబ్బయిపోయి మాట పెగలడం లేదు కాబోలు. పోన్లే పాపం మనకేముంది. సరే సాయం చేద్దాంలే అనుకున్నాడతను. సో హీ లీడ్స్ హర్ టు మండ్లీ హాల్ అండ్ బెకన్స్ హర్ టు ఫాలో హిమ్ ఇన్‌సైడ్. సో నా కూడా రా అని చెప్పి ముందు నడుస్తూ ఆ మండలి హాల్లోకి ఆ బాబా సోఫా ఉన్న చోటికి తీసుకెళ్ళాడు. హీర్ ఈజ్ వేర్ మేర్ బాబా సాట్. ఆ సోఫా చూపించాడు. బాబా ఇగో ఇందులోనే కూర్చునేవారు. బౌడౌన్, బౌడౌన్ హియర్. ఇక్కడ నువ్వు వంగి ప్రణమిల్లు అన్నాడు. హీ కమాండ్స్. అది ఒకంత ఆజ్ఞాపించినట్టుగానే చెప్పాడు. చిన్నపిల్ల కదా మరి ఈవిడే. షీ లుక్స్ ఎట్ హిమ్ విత్ సచ్ బ్లాంక్ స్టేర్ దట్ పూర్ అలోబా సేస్ టు హర్. ఆవిడ అయోమయంగా చూసింది. ఎవడు వీడు? ఇంతలా చెప్పిస్తున్నాడు. నాకు అజమాయిషీ చేస్తున్నాడు అన్నట్టుగా చూసింది. పాపం అలోబా ఇలా అన్నాడు. డోంట్ యూ నో హౌ టు బౌ డౌన్? ఓహో! నీకు ఎలా ప్రణమిల్లాలో తెలియదా? దిస్ ఈజ్ హౌ వి డూ ఇట్ అండ్ హి బౌస్ డౌన్ టు షో హర్. ఇదిగో చూడు నేను ఎలా ప్రణమిల్లుతున్నానో చూడు. అలా చెయ్యాలి నువ్వు కూడా అని అతనే మోకాళ్ళ మీద వంగి ఆ తల ఆ పిల్లో మీద నేల మీద ఉన్న బాబా పాదాల దగ్గర ఉండే పిల్లో మీద పెట్టి చూపించాడు. ఇలా చెయ్యి అని చెప్పాడు. అలోబా గెట్స్ అప్ అండ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హర్ టు డూ ద సేమ్. అలోబా లేచిపోయాడు. ఈవిడి ప్రణమిల్లడం చూస్తున్నాడు పక్కన నుంచొని. బట్ షీ కంటిన్యూస్ టు జస్ట్ స్టాండ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబాస్ చైర్. ఆవిడ ఏం ప్రణమిల్లలేదు. అలా చూస్తూ ఉంది బాబా సోఫాలోకి. సో ఫైనలీ అలోబాస్ పేషెన్స్ రన్స్ అవుట్ అండ్ హి లీవ్స్ హర్ అలోన్ ఇన్ ది హాల్. అలోబాకి ఏవో పనులున్నాయి. చాలులే ఈవిడ గొడవ అయిపోయింది కదా మనకి అని అలోబా ఓపిక నశించి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. యాహ్! నౌ మైండ్ యూ, యాన్ ఈజ్ నాట్ ద సార్ట్ ఆఫ్ పర్సన్ టు బౌ డౌన్ టు ఎ చైర్ బికాజ్ సమ్‌వన్ హాస్ టోల్డ్ హర్ టు. ఇట్ ఈస్ టోటల్లీ అగైన్స్ట్ హర్ నేచర్. ఎరిక్ చెప్తున్నాడు. అంటే మామూలుగా అందరిలాంటిదే ఈవిడ కూడా అనుకున్నాడు అలోబా. అబ్బో! ఈవిడ ఒకడెవడో చెప్పాడు కాబట్టి ఆ ఖాళీ కుర్చీకి ప్రణమిల్లేయడం అంటే ఆహా! ఆవిడ స్వభావానికి విరుద్ధమైనటువంటి విషయం అది. అతను ఎప్పుడు అలా ఆవిడెప్పుడు అలా చెయ్యదావిడ. పాపం ఈ విషయం అలోబాకి తెలీదు కదా! బట్ హర్ మైండ్ ఈజ్ స్పిన్నింగ్. కానీ ఆవిడ
మనసులో ఒక విషయం తిరుగుతూ ఉంది. వై షుడ్ ఐ బౌ డౌన్? నేను అసలు ఎందుకు ప్రణమిల్లాలి ఇక్కడ? దెన్ యాజ్ ఇఫ్ ఇన్ రిబటల్ షీ థింక్స్ టు హెర్సెల్ఫ్. కానీ మళ్ళీ మళ్ళీ ఆమెలోనే ఒక ఆలోచన వచ్చింది. వెల్, దెర్ ఇస్ నోబడీ హియర్. ఏముంది? ఏదో మనిషి అయితే మనం ఎంత వర్రీ అవ్వాలి. అక్కడ ఎవడు మనిషి లేడుగా. ఏమిటి నష్టం కుర్చీకి ప్రణమిల్లితే? వాట్ ఈస్ ది హార్మ్ ఆఫ్టర్ ఆల్? ఏమేమి మరి నాకేమి హాని జరిగిపోదు కదా! దిస్ లిటిల్ మ్యాన్ వాస్ సో ఇన్సిస్టెంట్. పాపం ఈ చిన్న మనిషి అలోబా చాలా పొట్టిగా ఉండేవాడు కదా! ఈ చిన్న మనిషి అన్ని సార్లు చెప్పాడు కదా! సో వాట్ డస్ ఇట్ మ్యాటర్ ఇఫ్ ఐ బౌ డౌన్? ఖాళీ కుర్చీయే ఏమిటి నష్టం? ఈ కుర్చీకి ప్రణమిల్లితే అనుకుందావిడ. ఇట్ ఈస్ జస్ట్ ఎన్ ఎంప్టీ చైర్. ఖాళీ కుర్చీయే కదా! పర్వాలేదు అనుకుంది. షీ నీల్స్ అండ్ బౌస్ డౌన్. మోకాళ్ళ మీద కూర్చొని ఆ తల పెట్టిందక్కడ. పుట్టింగ్ హెర్ హెడ్ అండ్ ఎ ఫుట్ కుషన్. ఆ తల ఆవిడ తలని ఎక్కడ పెట్టిందంటే బాబా పాదాల దగ్గర ఉండి కుషన్ దగ్గర పెట్టింది. ద సేమ్ కుషన్ దట్ ఈస్ దేర్ నౌ. తిరిగి చెప్తున్నాడు. మనం ఇప్పుడు అందరం చూస్తాం కదా! అదే కుషన్. బట్ వాట్ హ్యాపెన్స్ ఈస్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హెర్ టు లిఫ్ట్ హెర్ హెడ్. అని ఆ ప్రణమిల్లిన తర్వాత ఆవిడ శిరస్సుని పైకి ఎత్తలేకపోయింది. షీ స్ట్రగ్లింగ్ టు లిఫ్ట్ హెర్ హెడ్ బట్ షీ కెనాట్. ఆవిడ ఎంతో ప్రయత్నించింది ఆ తలని తీసేద్దామని. కానీ ఎవరో నొక్కి పట్టి ఉంచినట్టుగా ఆవిడ అసలు తలని పైకి కదపలేకపోయింది ఆవిడ. ఎట్ దట్ టైమ్ గోహర్స్ క్లినిక్ వాజ్ ఇన్ ఎ టైనీ రూమ్ రైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వెరాండా. ఆ రోజుల్లో గోహర్‌కి విడిగా ఇప్పుడు మనం క్లినిక్ చూస్తాం మేరాజాద్‌లో. బస్సులు ఆగిన చోట దూరంగా ఒక క్లినిక్ ఇప్పుడుంది. ఆ రోజుల్లో అలా లేదు క్లినిక్. మేరాజాద్‌లోనే వరండాకి చివరి రూమ్‌లో ఆవిడ క్లినిక్ నడుస్తూ ఉండేది. ఆఫ్టర్ ది క్రౌడ్ ఆఫ్ పేషెంట్స్ హాస్ లెఫ్ట్ మేరాజాద్, గోహర్ కమ్స్ ఔట్ ఆఫ్ ది క్లినిక్. అవి వచ్చిన రోగులందరూ కూడా చికిత్స పూర్తి చేయించుకొని వెళ్ళిపోయాక ఆవిడ క్లోజ్ చేసేసింది గోహర్. ఆ క్లినిక్‌ని బయటకొచ్చింది. షీ ఈజ్ టైర్డ్ అండ్ గెట్స్ ఆన్ హెర్ లిటిల్ సైకిల్ టు గో బ్యాక్ టు ది విమెన్ సైడ్ ఫర్ లంచ్. సరే ఆవిడ అలసిపోయి ఉంది. ఆ సైకిల్ మీద భోజనంకి వెళదాం అనుకుంటూ బయటకొచ్చింది ఆవిడ. యాస్ షీ లుక్స్ అక్రాస్ ది వెరాండా, షీ సీస్ దిస్ సాలిటరీ యంగ్ లేడీ వీపింగ్, వీపింగ్ హెర్ హార్ట్ ఔట్ అండ్ దేర్ ఈస్ నోబడీ దేర్ టు హెల్ప్ హెర్. ఆవిడ వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ ఇలా చూసింది వరండాలో ఎవరున్నారు అని. ఈ అమ్మాయి వెక్కి, వెక్కి ఏడుస్తోంది. అంటే ఇక నియంత్రించుకోలేనంత దుఃఖం వస్తోంది. ఎవరు లేరు చుట్టుపక్కల. ఆ ఒక్క అమ్మాయి కూర్చొని ఏడుస్తోంది. ఆవిడకెవరు ఊరుకోమ్మా అని సాయం చేసేవాళ్ళు కూడా ఆ టైంలో ఎవరు లేరక్కడ. పూర్ గోహెర్, హెర్ హార్ట్ గోస్ ఔట్ టు ది విమెన్. ఒక్కసారి జాలి, సానుభూతి కలిగింది ఆవిడకి. అయ్యయ్యో! ఆ ఒక్క అమ్మాయి అలాగ ఏడుస్తోందే అని ఆవిడ వచ్చింది ముందుకి. హౌ కెన్ షీ లీవ్ హెర్ లైక్ దట్? నేను ఈ అమ్మాయిని ఇలా వదిలేసి ఎలా వెళ్ళిపోగలను? క్రయింగ్ హెర్ ఐస్ ఔట్ ఫర్ బాబా. ఆవిడ కళ్ళు బయటకు ఊడొచ్చేస్తాయేమో అన్నంత దుఃఖం కనపడింది గోహెర్‌కి. సో షీ కమ్స్ ఓవర్ ఆన్ హెర్ బైసికల్ and embraces the forlorn figure sitting on the bench outside మండ్లీ హాల్. సో ఆ బెంచ్ మీద కూర్చొని దుఃఖిస్తున్నటువంటి ఈ యాన్ దగ్గరికి గోహెర్ వచ్చింది. సమ్‌హౌ ఆర్ అదర్ యాన్ అలౌస్ గోహెర్ టు పుట్ హెర్ ఆర్మ్స్ అరౌండ్ హెర్. కానీ ఈసారి మాత్రం గోహెర్ తన చేతులు యాన్ భుజం మీదేసి ఊరుకోమ్మా, ఊరుకో అంటుంటే ఆవిడకి దూరంగా తోసేయాలి అని అనిపించలేదు యానకి. ఇప్పటివరకు ఆవిడ ప్రవృత్తి వేరుగా చూసాం మనం. కానీ ఇప్పుడు ఆ గోహర్ చూపించే ప్రేమకు ఒకింత ఆవిడ సంతృప్తి చెందినట్టుగా అనిపించింది. ఎందుకని? ఆవిడ చేతులు ఇప్పుడు భుజం మీద వేస్తే ఆవిడ ఆనందపడింది. అండ్ షీ సాబ్స్ అండ్ వీప్స్ అండ్ క్రైస్. అలా ఎక్కిళ్ళతో ఏడుస్తూనే ఉంది. బట్ నథింగ్ కెన్ కంటైన్ హెర్ టియర్స్. అసలు ఏ మాట గోహర్ ఏమి చెప్పినా కూడా ఆవిడ నియంత్రించుకోలేకపోతోంది. ఈవెన్చువల్లీ గోహర్ ఫీల్స్ ఇట్ ఈస్ బెస్ట్ టు లీవ్ హెర్ విత్ బాబా. అప్పుడు గోహర్ అనుకుంది, ఓహో! ఇది బాబాకి, ఆ అమ్మాయికి సంబంధించిన వ్యవహారం. నేను ఇందులో ఎక్కువగా కల్పించుకోకూడదు. బాబాకు వదిలేయడమే మంచిది ఈ విషయం అనుకుంది. వాట్ టైమ్ యాన్ లెఫ్ట్ నోబడీ నోస్. ఇక ఆవిడ ఏడిచి, ఏడిచి, ఏడిచి తిరిగి వెనక్కి ఎప్పుడు వెళ్ళిపోయిందో ఎవ్వడికీ తెలీదు. బట్ వెన్ వి రిటర్న్ ఇన్ ది ఈవినింగ్, గోహర్ ఫ్లేర్స్ అప్.
సాయంత్రం ట్రస్ట్ ఆఫీస్ నుంచి ఎరేచిని మణి వచ్చేటప్పటికి మండిపడిపోయింది గోహర్ వాళ్ళ మీద. యు ఆల్ గో ఆఫీస్, గో ఆఫ్ టు ది ఆఫీస్, షీ రెమనిస్ట్రేట్స్, అండ్ దెర్ ఇస్ నోబడి టు టేక్ కేర్ ఆఫ్ ద పూర్ పిలిగ్రిమ్స్ హూ కమ్ ఓవర్ హియర్. అది మీరు అందరూ బయటికి పోతారు, ఒక్కడు కూడా ఉండడు ఇక్కడ. పాపం చూడు ఆ అమ్మాయి వచ్చింది, వెక్కి 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 అసలు గంటలు గంటలు ఏడుస్తూ ఉంది, ఒక్కడు కూడా లేడు ఆవిడను ఓదార్చడానికి. మరి ఇలా అయితే ఎలా? మీరు ఏదో ఒక అరేంజ్మెంట్ చేసుకోవాలి కదా అందావిడ. ఇట్ ఈస్ నాట్ రైట్, ఇది సరి అయింది కాదు కదా. ఇలా వచ్చిన ప్రేమికులకి మనం ఇక్కడ ప్రేమను ఆప్యాయతను పంచాలి కదా. దెర్ వాజ్ ఎ విమెన్ హియర్ హూ వాజ్ వీపింగ్, బట్ ఐ వాజ్ సో టైర్డ్, ఐ హ్యాడ్ టు గో. ఎంతసేపు ఏడ్చిందో ఒక అమ్మాయి వచ్చి. నాకు అలసిపోయి ఉన్నాను నేను, నేను కూడా ఉండలేకపోయాను. అండ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు హర్. చివరికి ఆవిడకి ఏమైందో కూడా నాకు తెలియదు. షీ వాజ్ క్రయింగ్ హెర్ ఐస్ అవుట్. ఆవిడ కళ్ళు బయటకు వచ్చేస్తాయేమో అంత దుఃఖం ఆవిడ మొహంలో చూశాను నేను. హూ కేమ్? ఇరిచి అడిగాడు, ఎవరు ఎవడెవడు వచ్చింది అని అడిగాడు. షీ డిస్క్రైబ్ సార్. ఆవిడ చెప్పింది, పొడవుగా ఉంది, జుట్టు కత్తిరించుకుంది, ఇలా ఇలా ఉంది అని చెప్పింది. వాజ్ షీ బ్లాండ్? ఎస్. ఆ జుట్టు కత్తిరించుకుని ఉందా అని అడిగాడు ఇరేజ్. అవును అని. వాజ్ హర్ నేమ్ యాన్? ఆవిడ పేరు యాన్ కదా అన్నాడు ఇరేజ్. ఐ డోంట్ ఈవెన్ నో హర్ నేమ్. అప్పుడు గోహర్ అంది, లేదు ఆవిడ నాకు జ్ఞాపకం లేదు, ఆవిడ పేరు కూడా నేను అడగలేదు. షీ కుడ్ నాట్ స్పీక్, షీ వాజ్ జస్ట్ సాబింగ్. ఆవిడ ఒక్క ఏడవడం మినహా ఒక్క మాట మాట్లాడితే ఒట్టు, అలా ఏడుస్తూ ఉంది అంతే. ద నెక్స్ట్ వీకెండ్ ద టాల్ లేడీ కమ్స్. ఇక ఆ శనివారం వచ్చింది, ఆ పొడుగు అమ్మాయి మళ్ళీ ప్రత్యక్షమైంది మేరాజాద్లో. as soon as I see her, I remember her name. ఇరిచి అంటున్నాడు, నేను ఆవిడ చూడగానే ఆవిడ పేరు జ్ఞాపకం వచ్చేసింది నాకు. ఓ యాన్, యూ డిడ్ నాట్ గో టు మెడ్రాస్. ఇప్పుడు అన్నాడు, ఓ యాన్, అయితే మెడ్రాస్ వెళ్ళిపోలేదా నువ్వు అన్నాడు. షీ సెడ్, ఐఎమ్ హూక్డ్ హియర్. ఇక్కడి నుంచి నన్ను వెళ్ళనివ్వటం లేదు, నేను ఇక్కడ తగులుకుపోయాను అని చెప్పింది ఆవిడ. హుక్కేసి ఇలా లాగేసినట్టుగా ఇక్కడి నుంచి కదలలేకపోతూ ఉన్నాను నేను అందాజ్. ఐ సెడ్ కమ్ ఇన్ సైడ్, దా దా లోపలికి రా మండ్లీ హాల్లో అన్నాడు యురేజ్. ఐ స్టార్టెడ్ టు షో హర్ అరౌండ్ ద హాల్ జస్ట్ యాజ్ ఐఎమ్ డూయింగ్ నౌ. అది ఇరిచి ఎప్పుడు కూడా కొత్తగా వచ్చినటువంటి సందర్శకులకు ఆ మొత్తం మండలి హాలు, ఆ చుట్టుపక్కల ప్రదేశాలని చూపెట్టడం సరదా, అతనికి అలవాటు. ఇప్పుడు కూడా ఈ ఈ మాట్లాడి సైమిక్ కూడా ఎరిచి అదే చేస్తూ ఉండేవాడు రోజు కూడా. దెన్ ఐ ఆస్క్డ్ హర్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్, అసలు నీకు ఏం జరిగింది అని అడిగాడు. నౌ షీ బిగిన్స్ నెరేటింగ్ ద స్టోరీ. ఆవిడ ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టింది. బట్ షీ హ్యాడ్ ప్రిపేర్డ్ హెర్ సెల్ఫ్ టు స్పీక్ అవుట్ అండ్ లెట్ us నో షీఈస్ నాట్ ఏ బాబలవర్. మొట్టమొదటి చెప్పింది, నేను బాబా ప్రేమికురాల్ని కాదు సుమా అని చెప్పడం ఆరంభించింది. యాన్ పాజ్డ్ ఫర్ ఎ మూమెంట్ అండ్ దెన్ కంటిన్యూడ్. ఆ ఉపోద్ఘాతం అయ్యాక మళ్ళీ కొనసాగించింది. బట్ దెన్ దిస్ లిటిల్ మ్యాన్ టెల్స్ మీ టు బౌ డౌన్. అలూబాకి చూపించింది, ఇదిగో ఈ కురసగా ఉన్నాడు ఈయన, ఈయన ఆ సమాధి ఆ సోఫా దగ్గర నన్ను ప్రణమిల్లమని చెప్పాడు. ఐ థింక్ టు మై సెల్ఫ్, వై హర్ట్ ద లిటిల్ మ్యాన్ ఫీలింగ్స్. అప్పుడు నాకు అనిపించింది, ఏదో పాపం ఆయన అమాయకుల్లాగా ఉన్నాడు, ఆ కొరస ఆయన చెప్పాడు కదా, ఓన్లీ ప్రణమిల్లితే ఏమి నష్టం అనుకున్నాను. సో ఐ బౌ డౌన్, కాబట్టి నేను ప్రణమిల్లాను. అండ్ వాట్ హ్యాపెన్ టు మీ ఐ డోంట్ నో. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో, నాకు ఏమైందో నేను చెప్పలేను. సంథింగ్ ఫెల్ ఆన్ మీ, నా మీద ఏదో ఒక ఒక ఆకారం పడినట్టుగా అనిపించింది. ఐ వాజ్ టర్న్డ్ టాప్సీ టర్వీ అండ్ అప్సైడ్ డౌన్. నేను తలకిందులైపోయినట్టు అనిపించింది నాకు. ఐ కుడ్ నాట్ లిఫ్ట్ మై హెడ్ ఫ్రమ్ హిస్ కుషన్. ఇదిగో బాబా పాదాలు పెట్టినటువంటి ఈ కుషన్ ఉంది, ఇక్కడి నుంచి నా తలని పైకి లేపలేకపోయాను. అండ్ దెన్ షీ బిగాన్ టు వీప్ అండ్ క్రై. ఈ మాట చెప్పి మళ్ళీ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. టిల్ దిస్ డే షీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు టెల్ us వాట్ హ్యాపెండ్. ఈ రోజు వరకు ఎరుచి అంటున్నాడు, అంటే ఆవిడ మళ్ళీ 2-3 సార్లు వచ్చి ఉంటుంది అనమాట. ఇంతకీ ఏమి జరిగిందని చెప్పేదాకా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ దుఃఖంలోకి వెళ్ళిపోతుంది. ఏడుపులు, వెక్కిళ్ళు ఇవే. పూర్తిగా చెప్పలేకపోయింది ఆవిడ ఇప్పటిదాకా. వెన్ షీ గెట్స్ టు దట్ పాయింట్ అగైన్ ఇట్ స్టార్ట్స్ ద వీపింగ్ అండ్ క్రై. అది అంచేత
ఆవిడ ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా చెప్పడానికి, ఇలా ప్రణమిల్లాను, తల పైకి ఎత్తలేకపోయాను అంటూ దుఃఖంలోకి వెళ్ళిపోతోంది. అండ్ ఆల్ షీ కెన్ సే, చివరికి ఒక్క మాట మాత్రం చెప్పగలిగింది. ఐ టెల్ యూ, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎంప్టీ చైర్. అది ఖాళీ కుర్చీ మాత్రం కాదు సుమ. ఇది మాత్రం నేను చెప్పగలను అంది ఆవిడ. యాన్ స్టేడ్ విత్ అస్ ఫర్ క్వైట్ ఎ వైల్. అది కొంతకాలం యాన్ మాతో పాటు అక్కడ ఉంది. అంటిల్ హెర్ మనీ ర్యాన్ అవుట్. ఆవిడ కూడా తెచ్చుకున్న డబ్బులు ఖర్చు అయిపోయే వరకు పాపం మెరాజాద్‌లోనే ఉంది. షీ సెడ్, ఐ డోంట్ వాంట్ టు గో. ఆవిడ అందనమాట, నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు. బట్ ఐ హావ్ నో మనీ. కానీ నా దగ్గర మరి డబ్బు లేదు. ఎలా ఉండగలను ఇక్కడ నేను? ఐ విల్ ట్రై టు గెట్ దట్ మ్యాన్ ఫ్రమ్ ది యోగా స్కూల్ టు రిఫైన్ మై ఫీస్. ఐ వాంట్ టు స్టే హియర్. నేను మద్రాసులో ఆ యోగా కోర్సు నెలన్నర 45 రోజులు డబ్బు కట్టేసింది ఈవిడ. వాడిని రిక్వెస్ట్ చేస్తాను, నా డబ్బులు వెనక్కి రిఫండ్ చేసేయి నాయనా అని. ఇక్కడే ఉండాలని ఉంది నాకు అని. బట్ హీ వుడ్ నాట్ డూ ఇట్. కానీ రిఫండ్ చేయడానికి ఒప్పుకోలేదు అతను. నెవర్ మైండ్, ఐ టోల్డ్ హర్. అప్పుడు ఈ రీచ్ అన్నాడు, పోన్లే ఇయర్ అయితే అవని, వర్రీ అవ్వకు నువ్వు. ఐ టోల్డ్ హర్, ఇలా చెప్పాడు. గో అండ్ సీ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ ఇట్ ఈస్ అబౌట్. పోన్లే ఏదో ఇంత దూరం వచ్చావు, డబ్బు కట్టేసావు, అవి వెళ్ళి చూసిరా అదేమిటో. ఆఫ్టర్ ఆల్ యూ హ్యావ్ పేడ్ ది మనీ అండ్ ఇట్ హ్యాడ్ బీన్ యువర్ ప్లాన్ టు టేక్ ది యోగా కోర్స్. నువ్వు అనుకున్నావు కదా ఆ యోగా కోర్స్ పూర్తి చేయాలని, చేసేసరా. దిస్ వే యువర్ మైండ్ వోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. వెళ్ళలేదనుకో, నీ మనసులో రకరకాల సందేహాలు ఉండిపోతాయి. ఆ మౌనం వెళితే బాగుండు, అక్కడ ఎంత బాగుంటుందో, ఇలాంటివన్నీ ఉంటాయి నీకు. వెళ్ళి చూసావనుకో, ఒక గొడవ వదిలిపోతుంది నీకు అన్నాడు. సో షీ వెంట్ త్రూ ద కోర్స్. కాబట్టి ఆవిడ అక్కడికి వెళ్ళి ఆ 45 రోజుల కోర్సు పూర్తి చేసింది. షీ రోట్ అస్ ఎ లెటర్ ఫ్రమ్ ద యోగా స్కూల్. ఆ యోగా స్కూల్ నుంచి ఆవిడ ఒక ఉత్తరం రాసింది. పెర్హాప్స్ ఇట్ వాస్ నెసెసరీ ఫర్ హర్ టు ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది అట్మాస్ఫియర్ దేర్ అండ్ హియర్. ఎరిక్ చెప్తున్నాడు, బహుశా ఆవిడకి మేరాజాదులో బాబా చుట్టూ ఉండే వాతావరణానికి, ఆ యోగా స్కూల్లో మెడ్రాసులో ఉండే వాతావరణానికి మధ్య కలిగిన ఆ తేడా తెలుసుకోవలసిన అవసరం ఉందేమో. అది ఎరిచ్ భావన. కెన్ యూ గెట్ మీ దట్ లెటర్? గుడ్. అప్పుడు దవానాకేసి తిరిగాడు ఎరిచ్. ఈ కథ అంతా మండలి హాల్‌లో చెప్తూ ఉన్నాడనమాట. తిరిగి ఆవిడ ఆ యోగా స్కూల్ నుంచి మనకు ఉత్తరం రాసింది, అది తేగలవా నువ్వు అని అడిగాడు దవానాని. తేగలనంది. ఓహ్! మంచిది పట్రా అన్నాడు. దెన్ షీ కోక్స్డ్ హర్ మదర్ టు కమ్. ఆ అమ్మాయి తర్వాత వాళ్ళ అమ్మను కూడా ఆవిడ ప్రోత్సహించింది. ఒక్కసారి వెళ్దాం పద, మెహరాజాద్ చూద్దాం మనం అని. అంటే మళ్ళీ అమెరికా నుంచి మెహరాజాద్ వాళ్ళ అమ్మను కూడా వెంట పెట్టుకొని వచ్చింది. బై ఎంటైసింగ్ హెర్ విత్ ఆల్ ద సైట్ సీయింగ్ దే కుడ్ డూ టుగెదర్. ఆవిడకి చెప్పిందనమాట. ఆ తాజ్‌మహల్ చూద్దాం, ఇంకా అవి చూద్దాం, ఇవి చూద్దాం, ఇవన్నీ ఊరించి వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చింది. అండ్ షీ డిడ్ షో హర్ మదర్ ద సైట్స్. దే వెంట్ టు ది తాజ్‌మహల్ అండ్ దెన్ షీ బ్రాట్ హర్ హియర్. మొట్టమొదటిగా తాజ్‌మహల్‌కి వెళ్లారు. ఆ తర్వాత ఇక్కడికొచ్చారు. సో యూ సీ, ఇట్ ఈస్ అవర్ ప్రెజెంటేషన్స్ that we don't feel his presence. Sorry. You see, it is our pretensions that we don't feel his presence, that it is an empty chair. మనం అందరం ఏమనుకుంటాము? అది ఖాళీ కుర్చీ అని. అదే కదా మనందరి భావన కూడా. We think we are kidding ourselves that he is here, but we are kidding ourselves that he is not here. అది. అంటే మనం అందులో లేడు అని మనము పొరపాటుగా అనుకుంటున్నాం అన్నమాట. నిజానికి ఆయన అందులో ఉన్నాడు. రుజువు ఆ అమ్మాయే. ఆల్ రైట్. షీ హాస్ బ్రాట్ ది లెటర్ ఫ్రమ్ యాన్. అప్పుడు దవానా ఆ లెటర్ పట్టుకొచ్చి ఇరిచి చేతిలో పెట్టింది. ఆ అమ్మాయి రాసిన ఉత్తరం. నౌ రీడ్ ఇట్ ఔట్ లౌడ్లీ అండ్ క్లియర్లీ. అప్పుడు ఇరిచ్ అన్నాడు, వీళ్ళందరికీ అర్థమయ్యేలాగా బాగా పైకి చదివి వినిపించు నువ్వు. రిమెంబర్, యాన్ ఈజ్ రైటింగ్ దిస్ ఫ్రమ్ ద యోగా ఆశ్రమ్. అప్పుడు ఎరీచ్ మళ్ళీ వీళ్ళందరికీ చెప్తున్నాడు. ఆవిడ మెడ్రాసులో యోగా ఆశ్రమకి వెళ్ళి అక్కడి నుంచి ఈ ఉత్తరం రాసింది. 12th అక్టోబర్ 1974 ఆ ఉత్తరం. అక్టోబర్ 12, 1974. డియర్ మండలి, ఇట్ సీమ్స్ సచ్ ఎ లాంగ్ టైమ్ ఎగో దట్ వాస్ విత్ యూ ఆల్ ఇన్ అహ్మద్నగర్.
మండలి సభ్యులందరికీ అడ్రస్ చేసి చెప్తోంది ఆవిడ. చాలా కాలం అయిపోయినట్టుగా అనిపిస్తోంది నాకు అహ్మద్‌నగర్‌లో మీ అందరితో ఉండి. దే కీప్ అస్ వెరీ బిజీ హియర్. ఇక్కడ అసలు ఊపిరి ఆడనివ్వటం లేదు. తెల్లవారింది మొదలు యోగా, యోగా, యోగా దంచేస్తున్నారు. హెన్స్ ఐ ఫీల్ యాస్ దో ఐ హావ్ బీన్ హియర్ ఫర్ ఇయర్స్. అంచేత ఎన్నేళ్లుగానే ఇక్కడ ఉన్నానేమో నేను అనిపించేస్తోంది అప్పుడే నాకు. ఐ కాంట్ బిగిన్ టు టెల్ యూ హౌ వండర్‌ఫుల్ ఇట్ వాస్ ఫర్ మీ టు హావ్ మెట్ యూ ఆల్. అండ్ హౌ గ్రేట్‌ఫుల్ ఐ యామ్ టు బాబా ఫర్ బ్రింగింగ్ మీ టు అహ్మద్‌నగర్ వెన్ హీ డిడ్ అని. ఆవిడ చెప్పింది. నేను మిమ్మల్నందరినీ కలిసినందుకు ఎంత ఆనందంగా ఉందో, అలాగే బాబా నన్ను అహ్మద్‌నగర్ తీసుకొచ్చినందుకు నేను ఎంత రుణపడి ఉంటానో బాబాకి మాటల్లో చెప్పలేను. బీయింగ్ విత్ యూ ఆల్ అండ్ లెర్నింగ్ అబౌట్ బాబా హాస్ బీన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. అంటే అంత పొగరుబోతు అమ్మాయి మొత్తం నీరు కారిపోయిందనమాట. ఒక్క బాబా యొక్క ప్రేమని ఇసుమంత రుచి చూడగానే ఒక గడ్డ ఐసు గడ్డ ఎలా కరిగిపోతుందో అలా కరిగిపోయింది ఆ అమ్మాయి. ఆ! ఆవిడ చెప్తోంది. మీ అందరితో కలిసి ఉండి బాబా గురించి నేర్చుకున్న విషయాలు చూస్తే నా మొత్తం జీవితంలోనే ఎంత అందమైన అనుభవము మరొకటి లేదు అనిపిస్తుంది నాకు. ఐ కాంట్ థ్యాంక్ యూ ఆల్ ఇనఫ్ ఫర్ యువర్ లవింగ్ పేషెన్స్ అండ్ అండర్‌స్టాండింగ్. నన్ను ఎంత ఓపికతో మీరు ప్రేమించారు, ఎంత ఓపికతో నన్ను అవగాహన చేసుకున్నారు అని నేను కృతజ్ఞతలు సరిపడా చెప్పలేను. అంత అద్భుతం. అంటే పోన్లే ఈవిడ కొత్తావిడే, పోన్లే ఈవిడికి అర్థమవ్వదు, పోన్లే బాబా తెలియదు. ఇలాగ మీరు ఓపిక పట్టి అలాగు ప్రేమను చూపించి చివరికి బాబా దగ్గరికి నేను చేరగలిగాను. బాబా హాస్ మేడ్ సచ్ ఎన్ ఇమ్మెన్స్ డిఫరెన్స్ టు మై లైఫ్. నా జీవితం బాబా యొక్క ప్రవేశము ఎంత ప్రగాఢమైన మార్పు తెచ్చిందంటే, ఇక్కడి మెహరాబాద్ అడుగుపెట్టే వరకు నా జీవితం ఒక చాప్టర్. ఆ తర్వాత జీవితం ఒక చాప్టర్. అంటే మారిపోయింది నా జీవితమే. అది అంత డిఫరెన్స్ వచ్చేసింది నా జీవితంలో ముందు, తర్వాత. మై హోల్ అవుట్‌లుక్ టువర్డ్స్ యోగా హస్ చేంజ్డ్ అన్‌బిలీవబుల్లీ. ఇప్పటి వరకు యోగా అంటే చాలా గొప్పగా ఊహించుకునేదాన్ని. ఎందుకని అమెరికా నుంచి అంత డబ్బు ఖర్చు పెట్టి ఇండియా వచ్చి ఆ ఉద్యోగంలో నెలన్నర సెలవు తీసుకొని వచ్చేసాను. అంటే ఎంత ఇప్పుడు పూర్తిగా నా దృక్పథమే మారిపోయింది యోగా మీద. మై హోల్ అవుట్‌లుక్ టువర్డ్స్ యోగా హస్ చేంజ్డ్ అన్‌బిలీవబ్లీ. ఐ రియల్లీ హావ్ నో హార్ట్ అండ్ సోల్ హియర్ ఎట్ ఆల్. ఇక్కడ అస్సలు ఒక్క క్షణం కూడా నేను ఆనందంగా ఆస్వాదించలేకపోతూ ఉన్నాను. అంటే మరలిపోయింది నా హృదయం. బాబా మీదకే వెళ్ళిపోయింది అన్నట్టుగా. ఇదివరకు నాకు యోగా మీద ఉన్న ఈ ఇష్టము, ఆకర్షణ అహా! అవేవీ లేవు. ఐ ఫైండ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఐడెంటిఫై విత్ ఎనీథింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. ఇక్కడ జరుగుతున్న ఈ తంతుతో అస్సలు నాకు ఒకింత కూడా ఇష్టపూర్వకంగా జరగటం లేదు. I was amazed at the difference in the whole atmosphere here having arrived from Ahmednagar. అహ్మద్‌నగర్‌లో ఆ వాతావరణాన్ని ఆస్వాదించి ఇక్కడికొచ్చాక ఆశ్చర్యపోతూ ఉన్నాను. అక్కడ ఏమిటి? ఇక్కడ ఏమిటి? ఏమిటసలు ఇది పోలికుందా ఈ వాతావరణంలో? దే సీమ్ టు have buried the word love deep in the ground, replacing it what they call discipline, which seems to be enforced by means of harsh, negative shouting all day long. ఆవిడ ఎంత అద్భుతంగా ఆవిడ చెప్తోందో చూడండి ఆ తేడా. అక్కడంతా ప్రేమ తాండవించే వాతావరణం మేరాజాద్‌లో. ఇక్కడ ఆ ప్రేమ అనే పదాన్ని లోతుగా గొయ్యి తీసి పాతిపెట్టేశారు. పైపెచ్చు వాళ్ళేం చెప్తారో తెలుసా? ప్రతీదీ కూడా క్రమశిక్షణ, క్రమశిక్షణ, క్రమశిక్షణ అని పొద్దున్నుంచి సాయంత్రం వరకు మందలించడము, అరవడము, కోప్పడ్డము. ఇంతే. అసలు ప్రేమ మచ్చుకైనా ఇక్కడెక్కడా కనిపించదు. క్రమశిక్షణే. మనం అనుకుంటూ ఉంటాం కదా! బాబా ప్రేమికుల్లో ఈ సభల్లో చూసి, ఈ సహవాసుల్లో మరొక చోటుకి అబ్బబ్బబ్బా! ఎంత క్రమశిక్షణండి అనుకుంటూ ఉంటాం మనం. ఇదిగో ఇక్కడ చెప్తోందావిడ. ఆ ప్రేమ లేకపోతే ఏం విలువ ఉందక్కడ? ఏమి లేదు. అది చెప్తోందావిడక్కడ. I am very glad that I have come here so that I am able to see for myself yoga for what it really is
or my mind may have tortured me with some crazy romantic ideas about it. ఆవిడ ఈ మద్రాసు వచ్చే ముందు ఇరిచ్‌తో అంది, "నాకిక్కడే ఉండిపోవాలని ఉంది. వెళ్ళాలని లేదు" అని. అప్పుడు ఇరిచ్ ఏమన్నాడు, "లేదు, లేదు, నువ్వు తప్పకుండా వెళ్ళు. వెళితే ఎక్కడికి, అక్కడికి ఆ డిఫరెన్స్ ఏమిటో, ఆ తారతమ్యం ఏంటో నీకు తెలుస్తుంది. లేకపోతే నీ మనసు వెళ్ళకపోతే అక్కడ ఏవో ఊహించుకొని అవన్నీ నష్టపోయాను అనుకుంటుంది" అని చెప్పాడు కదా! అదే మాట ఇక్కడ చెప్తోంది. "నేనిక్కడికి రావడం చాలా మంచిదైంది సుమా. లేకపోతే నేనేవో గొప్ప, గొప్ప, గొప్ప ఊహల్లో ఉందును నేను. ఇక్కడికి రాకపోయి ఉంటే. వచ్చాక ఇది ఎంత పై పొడి, పొడి విషయమో నాకిప్పుడు అవగాహనకి వచ్చింది. హౌఎవర్, ఐ యామ్ హోపింగ్ టు బి బ్యాక్ ఇన్ అహ్మద్‌నగర్ ఫర్ జాన్వరి అండ్ ఫిబ్రవరి, ఇఫ్ నాట్ బిఫోర్." అంచేత అమరతిథి జనవరి, ఫిబ్రవరిలో తప్పకుండా మళ్ళీ నేను అహ్మద్‌నగర్ వస్తాను. ఇంకా వీలైతే ముందే వచ్చేస్తానేమో కూడా. I would probably back with you now, except that the Swami does not refund money. అది. వాడు డబ్బులు ఇవ్వలేదు కానీ రిఫండ్ ఇస్తే మాత్రం వెనక్కి ఇప్పుడే నేను వచ్చేద్దును మీ దగ్గరికి. అండ్ సిన్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ, ఇట్ మీన్స్ ఐ మస్ట్ వెయిట్ అంటిల్ ఐ కెన్ గెట్ సమ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. అది. అంచేత ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర. ఇంగ్లాండ్ నుంచి కొంత డబ్బు వచ్చే వరకు నేను వేచి ఉండాలి. ఐ విల్ సర్టన్లీ సమ్‌హౌ గెట్ బ్యాక్ టు అహ్మద్‌నగర్ బిఫోర్ ఐ లీవ్. మళ్ళీ నేను ఇంగ్లాండ్ వెళ్ళిపోయేలోగా ఎలాగోలా ఒక్కసారైనా మళ్ళీ మెహరాజాద్ రావాలని ఉంది నాకు. ద లాంగర్ ఐ హోల్డ్ అవుట్ హియర్, ద బెటర్ మై ఛాన్సెస్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు బీ విత్ యూ ఆల్ ఫర్ జనవరి 31. ఆవిడ అంది, నేను ఎన్నాళ్ళు ఇక్కడ మెడ్రాస్‌లో ఉండిపోతే ఇంకా నేను తొందరగా జనవరి 31కి వచ్చేస్తానంటే అంత తపన ఆవిడ ఉందన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ బాబాస్ హ్యాండ్స్. ఇదంతా బాబా చేతుల్లో ఉంది. అండ్ బై హిజ్ గ్రేస్ ఐ విల్ లుక్ ఫార్వర్డ్ టు బీయింగ్ విత్ యూ ఆల్ అగైన్. ఆయన కృప ఉంటే మళ్ళీ మీ అందరినీ కలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉన్న. లవ్ టు ఆల్ ది మండలి సభ్యులందరికీ నా ప్రేమను అందిస్తూ ఉన్నాను. ఇన్ బాబాస్ లవ్, యాన్ బర్జాయన్. బాబా ప్రేమలో ఇదిగో యాన్ అని సంతకం పెట్టింది. అంటే ఈ ఉత్తరం ఎంత ముఖ్యమైన విషయం అంచేత యథాతథంగా ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో దట్ ఈస్ ద స్టోరీ అండ్ ద మిరకిల్ ఆఫ్ ది ఎంప్టీ చైర్. ఎరిచ్ చెప్తున్నాడు. విన్నారు కదా! ఆ ఖాళీ కుర్చీ చేసినటువంటి గొప్ప అద్భుతం, దానికి సంబంధించిన కథ ఇది. యాజ్ ఎరిచ్ స్టూడ్ బిసైడ్ బాబా's seat in Manly Hall, he then pointed to the photograph of Baba hanging on the wall above the small table next to Baba's chair. ఆ బాబా కుర్చీ పక్కన ఆ టేబుల్ పైన గోడకి వేలాడుతూ ఉంది ఒక చిన్న ఫోటో బాబాది. అదేంటంటే 1920వ దశకంలో బాబా తలకి ఒక హ్యాండ్ కర్చీఫ్‌ని కట్టుకొని, మెడలో దండ వేసుకొని, నల్లటి కోటుతో కూర్చుని ఉంటారు. మొత్తము అన్ని ఫోటోల్లో చాలా ప్రత్యేకమైన ఫోటో అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ ఫోటో అన్నమాట. అది చూపించాడాయన. సీ దిస్ పిక్చర్. అందరూ ఈ ఫోటోను చూడండి ఎరిచ్ చెప్తున్నాడు. దిస్ ఫోటోగ్రాఫ్ వాస్ టేకెన్ ఇన్ ద 1920s. 1920వ దశకంలో ఈ ఫోటో తీయడం జరిగింది. ఇన్ దోస్ డేస్ బాబా అండ్ ది మెన్ మండ్లీ వాక్డ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ మేరాబాద్ టు అహ్మద్‌నగర్. అంచేత బాబా ఆ రోజుల్లో అహ్మద్‌నగర్ నుంచి మెహరాబాద్ నుంచి అహ్మద్‌నగర్ ఎప్పుడు నడిచే తిరిగేవారు మండలి వాళ్ళతో. ఇప్పుడులాగా ఆటోలు, టాక్సీలు లేవు. నడిచి తిరిగేవారాయన. And it was not uncommon for his lovers to request that he come to their home. మరి ఆ దారిలో ఈ ట్రస్ట్ ఆఫీస్‌కి వచ్చే దారిలో చాలా ప్రేమికుల ఇళ్ళు ఉండేవి కదా! వాళ్ళంతా బయటకొచ్చేవారు. బయటకొచ్చి, "ఒక్కసారి బాబా మా ఇంట్లో మీ పవిత్ర పాదాలు అడుగుపెట్టి మమ్మల్ని పునీతం చెయ్యరా?" అని అడుగుతూ ఉండేవారు బాబాని. ఇన్ దిస్ ఫోటో బాబా ఈజ్ సీటెడ్ విత్ ఎ వైట్ కర్చీఫ్ ర్యాప్డ్ అరౌండ్ హిస్ హెడ్ అండ్ బిహైండ్ హిమ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ స్టెయిర్‌కేస్. ఈ ఫోటోలో ఈ ఫోటో ఉంది కదండీ! చూడండి. ఇప్పుడు మనం చూపిస్తున్నారు కదా! ఈ ఫోటోలో. బాబా స్కార్ఫ్‌ని తల చుట్టూ కట్టుకున్నారు. బాబా వెనుకగా అందమైన మెట్లు వరుస కనిపిస్తూ ఉంది మనకి. హి ఈజ్ లుకింగ్ డైరెక్ట్‌లీ ఇంటు ది కెమెరా. బాబా కళ్ళు కెమెరా వైపు నేరుగా చూస్తూ ఉన్నాయి. ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ బాబా ఈజ్ ఇన్ ఎ మ్యాన్షన్.
ఈ ఫోటో చూస్తే మనకేమనిపిస్తుంది? బాబా ఒక పెద్ద అంతఃపురంలో కూర్చొని ఉన్నారు అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ బ్యాక్ డ్రాప్. కానీ ఈ వెనక మెట్లు, ఆ స్తంభాలు, అంతఃపురాన్ని సూచిస్తూ ఉన్నటువంటి నిర్మాణాలు ఇవి ఊరికే ఒక స్క్రీన్ వెనకాల ఉంది అంతే. ఇట్ వాస్ టేకెన్ ఇన్ రామనగర్ ఇన్ ఎ ఫోటోగ్రాఫర్స్ స్టూడియో. ఒక బాబా ప్రేమికుడైన ఫోటోగ్రాఫర్ ఒకతను ఉండేవాడు. అతనికి స్టూడియో ఉంది. ఆ స్టూడియోలో బాబాను కూర్చోబెట్టి తీసిన ఫోటో ఇది. హి వాస్ ఎ లవర్ ఆఫ్ మేర్ బాబా అండ్ హీ హాడ్ రిక్వెస్టెడ్ బాబా టు పే ఎ విజిట్ టు హిస్ హోమ్. అతను ఇలా బాబా నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఒకసారి బాబాని ప్రాధేయపడ్డాడు. ప్రభు, ఒక్కసారి మా ఇంట్లోకి అడుగు పెట్టరా అని. హీ లివ్డ్ విత్ హిస్ ఫ్యామిలీ ఇన్ ఏ టైనీ రూమ్ బిహైండ్ ది స్టూడియో. ఈ స్టూడియో ఒక గది, దాని వెనకాల ఇంకొక చిన్న గది ఉంది. ఆ గదిలో అతని కుటుంబంతో నివసిస్తూ ఉండేవాడు ఆ ఫోటోగ్రాఫర్. సో as soon as Baba arrived, he was asked to sit down in the studio and have his picture taken. అంచేత బాబా రాగానే లోపలికి బాబాని ఇక్కడ కూర్చోబెట్టాడు కుర్చీలో. ఈ ఫోటో తీశాడు అతను. దిస్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ దీస్ ఫోటోగ్రాఫ్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే కథ ఏది? వై హ్యావ్ యూ డ్రివెన్ మీ అవుట్ ఆఫ్ యువర్ హౌస్, అది చాప్టర్ హెడ్డింగ్. ఈ కథ ఈ ఫోటో చుట్టూ తిరుగుతుంది. అందుచేత మీకు ఈ ఫోటో చూపెడుతూ ఉన్నాను నేను. ఇట్ టేక్స్ మీ బ్యాక్ టు నాగపూర్ వేర్ ఐ యూజ్ టు లివ్ విత్ మై పేరెంట్స్. నా తల్లిదండ్రులతో కలిసి నేను నాగపూర్లో మా ఇంట్లో నివసిస్తూ ఉండేవాడిని. ఆ రోజుల్లోకి నన్ను తీసుకెళ్తోంది ఈ కథ. దిస్ ఈస్ హౌ హీ లుక్డ్ వెన్ ఐ ఫస్ట్ మెట్ హిమ్. నేను తొలిసారిగా బాబాను కలిసినప్పుడు ఎగ్జాక్ట్ ఇలాగే ఉండేవాడు బాబా అప్పుడు. దిస్ ఫోటోగ్రాఫ్ దట్ యు సీ హియర్ వీ హ్యాడ్ ఇన్ అవర్ సిట్టింగ్ రూమ్ ఇన్ నాగపూర్. మేము మా ఇంటి హాలు, సిట్టింగ్ రూమ్ అంటాం కదా, ఆ రూమ్లో ఇదే ఫోటో ఒక గోడకి ఉండేది మా ఇంట్లో. నాట్ దిస్ పర్టికులర్ వన్, అంటే ఆ ఫోటో ఎక్కడికి తెచ్చామని మీరు అనుకోవద్దు. దట్ పిక్చర్ ఈజ్ విత్ మై ఫాదర్ అండ్ మై మదర్ అండ్ సిస్టర్ నౌ, బట్ ద సేమ్ పోజ్. ఇప్పుడు అదే ఫోటో, మా ఇంట్లో ఉన్న ఫోటో ఇప్పుడు మా అమ్మ మా చెల్లి దగ్గర ఉంది. ఇది ఇంకొక ప్రింట్ అనమాట. అదే పోజు అదే, కానీ ఇంకొక ప్రింట్ ఇది. వన్ డే మై మదర్ అండ్ ఐ వర్ హోమ్ అలోన్. మై ఫాదర్ వాజ్ ఆన్ టూర్. ఒకరోజు నేను మా అమ్మ ఇద్దరమే ఉన్నాం ఆ మేరీ లాడ్జ్ అనే ఇంట్లో. మా నాన్న టూర్లో ఉన్నాడు. వీ వర్ సిట్టింగ్ టుగెదర్ ఇన్ ద స్పేషియస్ హాల్ ఆఫ్ మేరీ లాడ్జ్ వెన్ సమ్వన్ కమ్స్ టు అవర్ డోర్. మా ఇంట్లో పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లో నేను మా అమ్మ కూర్చొని ఉన్నాం. ఎవరో ఆ డోర్ దగ్గరికి వచ్చి నిలబడి ఉన్నాడు. ఇమీడియట్లీ ఐ రికగ్నైజ్ ద మ్యాన్ టు బి ఎ ప్రొఫెసర్ ఫ్రమ్ మై కాలేజ్. నేను చదువుకుంటున్న కాలేజీలోనే ఇతను ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు అని గుర్తుపట్టేశాను నేను అతన్ని చూడగానే. హీ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్ యాజ్ డాక్టర్ సిడి దేశ్ముఖ్. అతను తనను తాను పరిచయం చేసుకున్నాడు. నా పేరు డాక్టర్ సిడి దేశ్ముఖ్ అని. డాక్టర్ దేశ్ముఖ్ వాజ్ ద వన్ హూ కంపైల్ ద డిస్కోర్సెస్. మనం బాబా యొక్క ప్రవచనాలు, డిస్కోర్సెస్ అనే గ్రంథం ఉంది కదా, దీని యొక్క ఎడిటర్ ఇతనే. He met Baba in England, but he was from the same place, Nagapur, where my family lived. ఇతను మా ఊరైనటువంటి నాగపూర్కు చెందినవాడే, కానీ ఇతను బాబాని మాత్రం ఇంగ్లండ్లో కలిశాడు. హీ వెంట్ టు లండన్ ఫర్ హిస్ డాక్టరేట్. ఇతను ఎంఏ పూర్తయిన తర్వాత పిహెచ్డి చేయడం కోసము లండన్ వెళ్ళాడు. అండ్ వెన్ హీ రిటర్న్ విత్ హిస్ పిహెచ్డి హీ స్టార్టెడ్ టీచింగ్ ఫిలాసఫీ ఎట్ ది కాలేజ్ ఇన్ నాగపూర్. అది అతను పిహెచ్డి డిగ్రీ పట్టుకుని భారతదేశం తిరిగి వచ్చేశాక నాగపూర్లో ఈ ఫిలాసఫీ అనేటువంటి సబ్జెక్టు అధ్యాపకుడిగా ఉద్యోగం ప్రారంభించాడు. ఈవెన్చువల్లీ హీ బికేమ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ నాగపూర్ యూనివర్సిటీ. చివరికి ఈ నాగపూర్ యూనివర్సిటీలోనే ఫిలాసఫీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా కూడా పనిచేశాడు అతను. వైల్ ఇన్ లండన్ హీ ఫెల్ ఇన్ లవ్ విత్ బాబా. లండన్లో ఈ పిహెచ్డి కోర్స్ చేస్తున్నప్పుడు బాబా ప్రేమలో పడ్డాడు ఇతడు. యు మైట్ ఈవెన్ సే దట్ హీ ఫెల్ హెడ్ ఓవర్ హీల్స్ ఇన్ లవ్ విత్ బాబా. అయితే ఇతను మామూలు ప్రేమికుడు కాదు, ఇతను పిచ్చి ప్రేమలో ఉండేవాడు ఇతను బాబా అంటే. సో బిఫోర్ హీ రిటర్న్ టు నాగపూర్ హీ మస్ట్ హవ్ గ్యాదర్డ్ సమ్ అడ్రసెస్ ఆఫ్ ది బాబా లవర్స్ లివింగ్ ఇన్ హిస్ హోమ్ టౌన్. అక్కడి నుంచి వచ్చేసే ముందు
నాగపూర్‌లో ఎవరెవరు సుప్రసిద్ధ బాబా ప్రేమికులున్నారో, తన సొంతూరు కదా! ఆ అడ్రెస్‌లన్నీ పట్టుకొనుంటున్నాడు అతను. ఎవరి దగ్గరో, ఏ ఆది దగ్గరో, ఘనీ దగ్గరో, ఎవరి దగ్గరో, గోస్తాన్‌జీ దగ్గరో అడిగి సంపాదించుకున్నాడతను. వాటెవర్ ఇట్ వాస్, సంబడీ మస్ట్ హావ్ గివెన్ హిమ్ మై పేరెంట్స్ అడ్రెస్. ఎవరో మొత్తానికి మా తల్లిదండ్రుల ఇల్లు, ఈ అడ్రెస్ బహుశా అతనికి ఇచ్చుంటారు. ఎట్ ద టైమ్ ఐ థాట్ టు మైసెల్ఫ్, అప్పుడు నేను చదువుకుంటూ ఉన్నవాడిని కదా! ఇలా అనిపించింది నాకు. వెల్, ఇట్ ఈస్ గుడ్ టు బి ఫ్రెండ్లీ విత్ ఎ ప్రొఫెసర్. అమ్మో! మా కాలేజీలో ఒక ప్రొఫెసర్ గారే మా ఇంటికొచ్చాడంటే, మనం జాగ్రత్తగా మంచి చేసుకోవాలి ఇతన్ని. మనకు కలిసొస్తది అని నాకు అనిపించింది. సో, ఐ గేవ్ హిమ్ డ్యూ రెస్పెక్ట్. కాబట్టి దండ కట్టుకొని చాలా మర్యాదగా ఆయన కూర్చోబెట్టి చాలా మర్యాద చేశాడు. హి రీచ్. అండ్ హి సాట్ డౌన్ అండ్ టాక్డ్ టు మై మదర్. సోఫాలో కూర్చొని మా అమ్మతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఐ ఇంటర్జెక్టెడ్ ఎ ఫ్యూ సెంటెన్సెస్ హియర్ అండ్ దేర్. నేను మరి ఆయన్ని మచ్చిక చేసుకోవాలనుకుంటున్నాను కదా! మధ్య మధ్యలో నేను కూడా ఒక్కొక్క మాట కలుపుతూ ఉండేవాడిని. అండ్ దెన్ హి హ్యాపెన్ టు నోటీస్ దిస్ ఫ్రేమ్డ్ పిక్చర్ అడోరింగ్ ద సిట్టింగ్ రూమ్ వాల్. అలా మాట్లాడుతూ, ఇదిగో ఈ ఫోటో మా గదిలో హాల్‌లో గోడకి తగిలించి ఉండడం గమనించాడు. అతనికి నచ్చిందనమాట ఈ ఫోటో. బట్ లెట్ మీ డిగ్రెస్ ఫర్ ఎ మొమెంట్ అండ్ టెల్ యూ అబౌట్ డాక్టర్ దేశ్‌ముఖ్. డాక్టర్ దేశ్‌ముఖ్ గురించి కొన్ని మాటలు చెప్పాలి మీకు. ఇది కథ నుంచి పక్కదారి పట్టేసాను అనుకోకండి. కానీ మీరు తెలుసుకోవాలి. హి వాస్ ఎ పెక్యూలియర్ పర్సన్. చాలా తమాషా మనిషి, వింత మనిషి దేశ్‌ముఖ్. హి వుడ్ టేక్ ఎ స్టూడెంట్స్ ఫర్ లాంగ్ వాక్స్ అండ్ టాక్ అబౌట్ నేచర్ అండ్ ఫిలాసఫీ. ఆ కాలేజీలో పాఠాలు చెప్తూ క్లాస్ రూమ్‌లో ఉండడం ఇష్టం ఉండేది కాదు అతనికి. ఆ విద్యార్థులందరినీ కొంతమందిని ఎడమ చేతి పక్క, కొంతమందిని కుడి చేతి పక్క కూర్చొని ప్రకృతిలో నడిచి తీసుకెడుతూ, ప్రకృతిని చూపిస్తూ ఈ ఫిలాసఫీ పాఠం చెప్పడం అతనికిష్టం. హి వుడ్ గెట్ హిమ్సెల్ఫ్ సో లాస్ట్ ఇన్ హిస్ థాట్స్, అడ్మైరింగ్ ఎనీ అండ్ ఎవ్రీథింగ్. అతను దేన్ని చూసినా ఆలోచనల్లో మునిగిపోయి, అబ్బబ్బబ్బా! ఎంత బావుందో ఇది అని అందులో మునిగిపోతూ ఉంటాడు. అతని యొక్క స్వభావం. వన్ డే హి వాస్ ఔట్ విత్ హిస్ స్టూడెంట్స్. ఒకసారి ఇలాగే ఈ విద్యార్థులను వెంట పెట్టుకొని బయట వెళ్తూ ఉన్నాడు. అండ్ యాజ్ ది అప్రోచ్డ్ ఎ విలేజ్, ఇలా నడుస్తూ నడుస్తూ ఒక గ్రామం దగ్గరికి వచ్చారు. ఈ సడన్లీ జస్ట్ స్టూడ్ దేర్. ఒక చోట అకస్మాత్తుగా ఆగిపోయాడు అలా. గేపింగ్ ఎట్ ద వాల్ ఆఫ్ ఎ కాటేజ్. ఒక గుడిసె ఉంది. ఆ గుడిసె గోడకేసి అలా చూస్తూ ఉండిపోయాడు. ఆఫ్టర్ సమ్ మినిట్స్ వన్ ఆఫ్ హిస్ స్టూడెంట్స్ ఆస్క్డ్, డాక్టర్, వాట్ ఈస్ ఇట్ దట్ సీమ్స్ టు ఫ్యాసినేట్ యూ? ఈజ్ సంథింగ్ ద మ్యాటర్? అలా చూస్తూ ఉంటే ఒక విద్యార్థి అడిగాడు, అయ్యా, మిమ్మల్ని ఆకర్షించిన విషయం ఏమైనా ఉందా గోడ మీద అని అడిగాడు. ఐఎమ్ ఇంట్రిగ్డ్, నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది అన్నాడు ఆయన ప్రొఫెసర్ గారు. హౌ కుడ్ ది కౌస్ ఫ్లాప్స్ రీచ్ సో హై అంతే వాళ్ళు. మనం నేల మీద రోడ్డు మీద ఆవు పేడ వేయడం చూసాం కానీ ఈ గోడ మీద ఆవు పేడ అంత ఎత్తుకి ఎలా వచ్చిందంటావు అన్నాడు. హియర్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ కామన్ ఫర్ ది విమెన్ టు కలెక్ట్ ది కౌడన్ and then shape them into patties and stick them at the walls of their huts to dry. ఇది చెప్తున్నాడు. భారతదేశంలో గ్రామీణ స్త్రీలు ఏం చేస్తారంటే ఈ పేడని సేకరించి దాన్ని రౌండ్‌గా ఒక పట్టీలాగా చేసి దాన్ని గోడకేసి ఇలా అద్ది దాన్ని అలాగా ఎండనిస్తారు వాళ్ళు. ఇది అలవాటు ఇక్కడ. హౌ కుడ్ ఇట్ బి? దేశ్‌ముఖ్ వండర్డ్. ఇది ఎలాగో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎలా జరిగిందో అన్నాడు. కెన్ యూ ఇమాజిన్? ఎ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, ఎన్ ఇండియన్, సో ఇన్నోసెంట్ ఇన్ సర్టెన్ వేస్. దట్ వాస్ డాక్టర్ దేశ్‌ముఖ్. ఇది చెప్తున్నాడు. ఒక భారతీయుడయ్యుండి ఎంత చిన్న విషయం కూడా అతను పట్టించుకోకుండా జీవిస్తూ ఉంటాడు. అదే దేశ్‌ముఖ్ యొక్క స్పెషాలిటీ అని చెప్తున్నాడు. ఇక్కడ ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి నాగేశ్వరరావు గారు. మీరు జై బాబా. అంత పెయిన్స్ తీసుకొని చక్కగా మాకు అన్ని విషయాలు వివరంగా చదివి వినిపిస్తున్నారు. మీకు అనేక జై బాబాలండి. ఇప్పుడు మన బుక్ రీడింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం సంకీర్తనలకు వెళ్దాము. మొట్టమొదట దేవి కుమారి గారిని సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా.